జాన్వి, మ్మ్. నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ వస్తుంది, గోవా పోదామా? సంక్రాంతి పండగ పెట్టుకొని గోవా గీవా అంటావేంటి పిచ్చి విధవా? దాని తర్వాత వీకెండ్ తర్వాత వీకెండ్ సుశాంత్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తున్నారు. కష్టం. పోనీ ఆ తర్వాత వీకెండ్ ఆ తర్వాత వీకెండ్ మేము కర్నూలు వెళ్తున్నాం. అసలే చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత వీకెండ్ జాన్వి. ఒరే అది ఇప్పుడే అడిగితే ఎలా చెప్తాను రా? అప్పుడు ఏం పని పడుతుందో అసలు. ఏం జాన్వి, ఎవ్వరు రారు, ఎన్నిసార్లు అడిగించుకోవాలి? బా ఓ పని చెయ్యి, పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు ఆ పిల్ల కలిసి వెళ్ళొచ్చు. అయినా నువ్వు సింగిల్ రా, నీకంటే పని పాట ఉండదు. మాకెన్ని పనులు ఉంటాయి తెలుసా? వాట్? ఓ షిట్. ఒసే అంకిత బ్రేకప్ కోట్ ఏదో పెట్టిందే, బ్రేకప్ అయింది అనుకుంటా. అయ్యో సో సాడ్. అరే నేను చాలా నుంచి అనుకుంటుండే నీకు అంకితకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేశారా? మంచి పని అయిందిరా, తనకి బ్రేకప్ అయింది. కలుస్తావా? నో, యాక్చువల్లీ అంకిత కన్నా ఎక్కువ ప్రేరణ సెట్ అవుతుంది. ఒసే లేదే, అంకిత బాగుంటది, ప్రేరణ మరీ పొడుగు అయిపోతుంది. వీడి ప్రేరణ సేమ్ ఇండస్ట్రీ, వాళ్ళకి మాట్లాడడానికి చాలా కామన్ ఉంటాయి. వీడి డెమోగ్రాఫిక్స్ కి సైకోగ్రాఫిక్స్ కి ఆ పిల్ల కరెక్ట్ సెట్ అవుతుంది. అరే అంకిత ఫిక్స్ అయిపోరా. నో యా, ప్రేరణ డెఫినెట్లీ అ బెటర్ ఆప్షన్. వీడికి పిజ్జా ఇష్టం, దానికి పిజ్జా ఇష్టం. వీడికి ఫోటోలు దిగడం ఇష్టం, దానికి ఫోటోలు దిగడం ఇష్టం. యునో ఏజ్ కూడా కరెక్ట్ గ్యాప్, సిమిలారిటీస్ చాలా ఉన్నాయి వీళ్ళిద్దరికి. బట్ దే హావ్ మోర్ ఇన్ కామన్. ఐ థింక్ యు హావ్ మోర్ ఇన్ కామన్ విత్ ప్రేరణ. నో రే, నో రే, ఐ యామ్ టెల్లింగ్ యు, యు హావ్ మోర్ ఇన్ కామన్. హీస్ ఎ బీచ్ పర్సన్, షీ ఇస్ ఎ బీచ్ పర్సన్. కరెక్ట్ గా సెట్ అవుతుంది చెప్తున్నాను. వీళ్ళు హనీమూన్ కూడా కావాలంటే గోవాకో మాల్దీవ్స్ కో వెళ్ళొచ్చు. హే ఎవరికి ఆ హార్ట్ ఎమోజీ పంపించినావు? చూపి ఫోటో. జాన్వి, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా స్టోరీకి రిప్లై చేశారనుకో, సింపుల్ గా ఒక హార్ట్ ఎమోజీ పంపించేస్తే టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కువ ఫీల్ ఓకే? ఇంకా నీకు పెళ్ళైనట్టేరా. పెళ్ళేంటి జాన్వి, పెళ్ళి ఎప్పుడు పెళ్లి చేసుకొని సావగొడతావు నన్ను. నీదైతే చైల్డ్ మ్యారేజ్, పెళ్లి చేసేసారు నీకు. అసలు లైఫ్ ఎంజాయ్ చేయలేదు నువ్వు. నన్ను కాస్త లైఫ్ ఎంజాయ్ చేయని, ఇంకా ఎన్నో చూడాలి, చిల్లవని. పెళ్ళైతే అవన్నీ ఎలాగో చేయలేము. నాకు తెలియక అడుగుతాను, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకొని ఎందుకు అడుగుతావు చెప్పు? యూ రియలీ వాంట్ టు నో, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎందుకు సావగొడతారు తెలుసా? పెళ్లి చేసుకోండి అని. బేసిక్లీ మేము మా పెళ్లి మిస్ అవుతుంటాం. అందుకనే ఇట్లా వేరే ఎవరైనా పెళ్లికి వెళ్ళామనుకో, ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొస్తాయి. మళ్ళీ యూనో వన్స్ అగైన్ ఇంకొకసారి యుల్ రీలివ్ దెమ్.